11వ రోజు రాత్రి 9:15 ప్రేరణ మీదికి వాడు వెళ్ళడం రాంగ్. వాడు వెళ్ళిన విధానం, నువ్వేమో పాయింట్స్ మాట్లాడుతున్నావు కదా, వాళ్ళేమో అడ్డుమారు కూడా అరుస్తున్నారు. ఆ ఇద్దరులా నువ్వు కూడా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నట్టు పోతుంది. నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడు, నీ పాయింట్ కరెక్ట్ ఉంటుంది. వాళ్ళిద్దరు బ్లైండ్ వెళ్ళిపోతారు. తోటి నీ సెకండ్ థాట్ మధ్యలో నీకు బెనిఫిట్ అవుట్ తిరిగి నన్ను సాగుంటారు. మీరు చెప్పే ముందే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆమె లోపలన్నా, అక్కడ ఆయన ఈమె చెప్తుంది నేను తోసానని, ఈయన చెప్తున్నారు ఆమె బ్యాలెన్స్ లో పడింది నేను తోయలేదని. ఎందుకు నమ్మాలి? ఎవరిని నమ్మాలి? ఫస్ట్ నుంచి నువ్వు అన్నింది అయిపోయింది. ఎవరు ఏదైనా చేసుకోమని స్ట్రాంగ్ గా లేదు. నువ్వు ప్రేరణ కన్ఫ్యూజ్ అవుతుందిరా. రుజుగాడు మీదకి వచ్చేసరికి ఏది చేసింది ఆ పిల్ల. అప్పుడు నేనే తీసుకొచ్చిన, కాదు అని చెప్పి నేనే తీసుకొచ్చిన. తీసుకురావాలి అంటున్నా. ఇప్పుడు నీ టీమే నిండా అంటే నీ టీం ని విడగొట్టడానికి చెప్పట్లేదు. యూ జస్ట్ థింక్ అబౌట్ సంచాలకి ఎవరి వల్ల అయ్యావు, ఎవరు చేయమన్నారు? మీ టీం వల్ల. దమ్మి ఎవరి వల్ల అయ్యావు? మీ టీం వల్ల. ఎవరికి ఎక్కువ ఛాన్సెస్? మీ టీంకి. ఇప్పుడు నువ్వేమయ్యావు? పప్పు అయ్యావు. రాత్రి 10:15 బిగ్ బాస్ ప్లీజ్ ఇంతటితో ముగిసింది. ఇప్పుడు బిగ్ బాస్ ఏ క్లాన్ సభ్యులు ఎంత మొత్తాన్ని గెలుచుకున్నారో తెలియజేయబోతున్నారు. అంతులేని వీరులు క్లాన్ 75,000 సంపాదించారు. అఖండ క్లాన్ 1,25,000 రూపాయలు సంపాదించారు. ఎక్కువ మొత్తం 2,45,000ని కెరటం క్లాన్ గెలుచుకున్నారు. కాబట్టి కెరటం క్లాన్ సంపాదించిన 2,45,000 రూపాయలు విన్నర్స్ ప్రైజ్ మనీకి యాడ్ చేయడం జరుగుతుంది. రాత్రి 11 గంటలు. ఇప్పుడు ఇతని కన్నా నువ్వు స్ట్రాంగ్, బట్ ఇతను ఎందుకు ఉంటున్నాడు, నువ్వు ఎందుకు పోతున్నావు, అదైనా ఎప్పుడు ఆలోచించు. గేమ్ లో జస్ట్ ఇన్ కేస్ నీకు చాలా స్ట్రెంత్ ఉంది గేమ్ లో, కానీ యాంగర్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. ఇప్పుడు డాక్టర్ ఇంత ఇంజెక్షన్ ఇవ్వాలి, ఇంత ఇంజెక్షన్ ఇస్తే ప్రాబ్లం ఎలా అయిపోతుందో అలా మనం రేపు నుంచి చూడు ఫుల్ సైక్ అయిపోతావు. సారీ, చేయి పని చేయట్లే. క్యూట్ బాబోయ్, ఇట్లే పాడేదాడు. రాత్రి 11:30 మణికంఠ గాడు నేనేదో నా పాటకి కార్నర్ లో ఆడుకుంటా ఉంటా, నన్ను వాడికి 7 దెబ్బ తగులుతుంది పాపం. తోసించే సైడ్ లో సోఫా టేబుల్ ఉన్నాయి. వచ్చిండు. నేను భయపడట్లేదన్నా, నేను ఎంత ఆడాలో అంత ఆడాను, అంతే. సింపుల్. ఓకేనా? నథింగ్ టు జోక్ అందులో. ఆయన నవ్వాల్సిన అవసరమే లేదు. నా బాడీ ఎంత గుంజుతుందో నేను అంత చేశాను అంతే. నాకు నచ్చదు జోక్స్ ఓవర్. నాకు మీదకి వెళ్తుంటే నాకు కలవడమే చాలా కష్టంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులతో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను నా టోన్ ఇలా ఉండొచ్చు, బట్ నాకు కొంచెం కొత్త, అర్థం చేసుకోండి. సారీ. యా. అర్ధరాత్రి 12 గంటలు. నేను అదే ఆమంటే విష్ణుప్రియ అంటే అన్న మనకు కోపం ఏం రాదే, ఓన్లీ గ్రౌండ్ లో వస్తుంది అని అన్న. అదే రాంగ్ అంటుంది. నువ్వే అసలు ఫస్ట్ దీని దూరం నువ్వు కుర్రా ఆడుతున్నప్పుడు అన్ని పాడు చేస్తావు. ఎందుకురా ఎందుకు చెప్పాలరా అందరికి? నాకు కోపం వస్తుంది ఎందుకు చెప్పాలరా? ఇట్లా డిఫెండ్ చేస్తా ఉంటది ఇట్లా. సోనియా కోపం వచ్చిందా లేకపోతే కోపం నటించిందా నా డౌట్. లేదు, సడన్ గా రియాక్ట్ అయ్యింది అంటే మా వాళ్ళు కదా, కుటుంబం. ఇద్దరున్నారా సేమ్ టీమ్ లో. ఒకటి ఆవిడ నెగిటివ్ మోటివేషన్, ఇది ఒక్కటి. కాదు కదా, మంచోడే మా కొడుకు, మంచోడే మా కొడుకు, మంచోడే. అది సైక్ అయిపోతుంది. అది ఎవరినది, ఇది వెనకాలకెళ్ళి మంచోడాడు. మరి నన్ను టీంలో తీసుకోరా, వశపడతలేదు. 12వ రోజు ఉదయం 9:30 తరినానా తరినానా తని తందన నానా లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముది మురుపురి ఆనంద మల్లెపూలు దళంగా
శ్రీకాకుళం దండలు ఇరమండం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి కుసుముడి ప్రయాణంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు ఇరమండం గుర్తులు. ఉదయం 10:15. అమ్మ బాబాయ్ ఇంత కష్టపడి చేసిన వ్యక్తికి మాడిన బ్రెడ్ చూడండి చూడండి. ఇక్కడ కూర్చుంటే కూర్చోరా నువ్వు ఉన్నావు అందరూ బయట ఏమైంది ఎవరు ఏమి బ్రెడ్దా ఏమైంది ఇప్పుడు ఏమైంది ఏ విషయంలో సైక్ చేయకు నాకు చెప్పు. నేను చెప్పాను నేను ఎందుకు చెప్పాను నీకు దీని గడ్డ అవుతారో అర్థం కాదు కదరా. హర్ట్ ఏముందిరా ప్రతిసారి అట్లా మాట్లాడడం నాకు నచ్చదు. చెప్పేసి అంతే ఎవరికేం అది నా విషయం కాదు కదా. మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతావు మళ్ళీ ఫీల్ ఎందుకు అవుతున్నావు ఆడు తీసుకుంటున్నాడు తమాషాగా తీసుకున్నప్పుడు అయిపోయింది. నీకెందుకురా నేను ఇప్పుడు నేనేమైనా అన్నానా ఇప్పుడు నువ్వు అడిగినావు నువ్వు నేను ఫీల్ అవ్వదు నాకు ఇష్టం ఉండదు నాకు. సరే బయటికి వెళ్దాం అంతే ఇప్పుడు మాట్లాడిందా నేను ఏమన్నా దాని గురించి సరే 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 బయట నువ్వు ఎక్కడ చెప్పినావు అంట ఎక్కడ చెప్పినావు నిన్న మాట్లాడినా మొన్న మాట్లాడినా అన్నీ వస్తాయి వెంటనే. అరే నువ్వు మనసులో ఏమనుకున్నావు బయట ఎలా తెలిసింది నాన్న. ఆమె ఇప్పుడే కాదు రోజు అట్లనే ఏమంటారు నోటుదుల ఎవరినో ఒకరిని అట్లా టీంల నుంచి అట్లా చేయడం అట్లా చేస్తుంది. అట్లా ఇప్పుడు ఆ పిల్ల కష్టపడి చేసింది ఆమె ప్రేరణ. వాళ్ళిద్దరు ఏదో చేసుకున్నారు అది మాడగొట్టి ఇవ్వాలని ఉద్దేశం కాదు కదా. జోకులు కూడా ఒకటి ఉంటుంది. నీదేదో నువ్వు చూసుకో నీ రిలేషన్షిప్ ఏదో నువ్వు చూసుకో ఇంకోటి రిలేషన్షిప్లో బొక్కలు పెట్టద్దు కదా. అంతే ప్రేరణని వాళ్ళ టీం వాళ్ళే వాళ్ళు ఇలా చేస్తున్నారు అనేసరికి అది ఏడ్చింది. అది ప్రేరణని చాలా కన్ఫ్యూజ్ చేసి అది ఇది అయిపోయింది పాపం. అటు ఇటు ఏమంటారు బ్యాలెన్స్ తప్పి ఒక్క చోట అంటే జోక్గా అన్నది పొరపాటున అన్నది లేకపోతే ఇట్లా అన్నది అని రెగ్యులర్ ప్యాటర్న్ ఆమెకు. అది రెచ్చగొట్టడం అనేది రెగ్యులర్ ప్యాటర్న్. అది నాకు తెలిసి నేను నామినేషన్ ఇస్తారు కావచ్చు. నాకు నేను మస్తు తిట్టినారా నిన్న టాపిక్ కోసం గట్టిగా నేను నీ పెద్దరికం ఏమైనా ఉంటే పెద్దరికం పెద్ద మనిషిలాగా కరెక్ట్గా మాట్లాడాలి. ఇష్టం ఉన్న చోట ఇష్టం ఉన్నట్టు మాట్లాడు కాదని చెప్పాను శేఖర్ అన్నని. కోపం అసలు లేకపోతే ఎవరైనా చూసుకోవాలి కదా. డైరెక్ట్ ఒక మాట అనేసి దాన్నే రుద్దుతా ఉంటాడు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నాడు. నువ్వేంది అని చెప్పేది అందరు ఫైట్ చేస్తా అంటే నువ్వేంది ఒక్క మాట వచ్చి చెప్పంగానే ఆమె ఓకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటుంది. ఆమె వల్ల ప్రతిసారి చూస్తున్నా కదా ఆయన ఏజ్ని ఆయన దాన్ని ఇట్లా వాడేస్తున్నాడు. అట్లా ఈజీగా వాడేస్తున్నాడు. అది మధ్యాహ్నం 1:15. బిగ్ బాస్ మీ అందరికి ఇస్తున్న టాస్క్ స్పిన్ ద బాటిల్. చాలా సింపుల్. మీరు అందరూ సర్కిల్ గా కూర్చొని మీ అందరి మధ్యలో ఉన్న బాటిల్ ని తిప్పాల్సి ఉంటుంది. ఈ బాటిల్ ఎవరి వైపుకి అయితే సూచిస్తుందో ఆ సభ్యుడు ట్రూత్ ఆర్ డేర్ ని ఎంపిక చేసుకోవచ్చు. ఆ సభ్యుడు ఎంపిక చేసుకున్న ఛాలెంజ్ ని వేరే సభ్యులకి ఇవ్వాల్సి ఉంటుంది. అది శేఖర్ భాష ఈ టాస్క్ సంచాలకుడిగా వ్యవహరించాల్సి ఉంటుంది. 1 2 3 అయ్యో యష్మి ట్రూత్ తీసుకుంటా నేను. బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన అతిపెద్ద అబద్ధం ఏంటి? ఆమె చాలా ఉన్నాయి అలా పిక్ చేస్తా. ఏదన్నా దొంగతనం చేసి ఇది నేను దొంగతనం చేయలేనని కూడా చెప్పుండొచ్చు. నేను ఇదే అడుగుదామా నువ్వు అయినా చికెన్ దొంగతనం
బాగుంది బాగుంది. తిప్పండి. ఆయన సంచాలక డెసిషన్ తీసుకో. విష్ణు ఇంట్రెస్టింగ్ గా చేయండి మావా. అక్కడికి వెళ్ళి పోల్ డాన్స్ చేయి. నవ్వకు డాన్స్ చేయి. గ్రేట్. పాపం మీరు ఎవరిని అరే ఇట్లా ఇట్లా ఆడపులు అన్నగా ఇట్లా రాసుకోండి. సీతు హెల్ప్ తీసుకుంటా. అయ్యో నీట్ గా కూర్చోబెట్టి లేరా ఇట్లా. ఐ థింక్ ఇట్లా 3 ఇట్లా పెడితే సరిపోతుంది. కావాలి గెలికి మరి అడిగారు ఆ క్వశ్చన్. నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసా. ఇది ఇలా అంట ఇలా. బట్ నువ్వు మేనేజ్ చేస్తున్నా నీ ఫేస్ లో తెలిసిపోయింది. బట్ ఇప్పుడు ఇంకా బాగా తెలిసింది. చిన్నగా మరి చాలా మస్తు. బిగ్ బాస్ సెండ్ మీ న్యూ ఫ్రెండ్స్ బిగ్ బాస్ అని ఉంటది అనమాట. ఆడపులి ఇంట్రడ్యూసింగ్ యూ టూత్పేస్ట్ వేసుకోవాలి. రెడీ కమాన్. అప్పుడప్పుడు జంతువు స్లీప్ కూడా చేస్తారు. అవును రెడీ. ఇలా కూడా కూర్చుంటారు. అమ్మాయిలది లిప్స్టిక్ వేసుకొని కూర్చోవాలి టాస్క్ అయ్యేవారు. ఓహో సింపుల్, చాలా సింపుల్. ఎవరు హెల్ప్ చేస్తారు? లిప్స్టిక్ అక్కడ. రెండు కాళ్ళు వచ్చాను. ఇప్పుడు నుంచి మెల్లమెల్లగా డేర్. ఓకే, ఒక అబ్బాయిని కదలకుండా అట్టగే ఉంటాడు, బలవంతంగా లాక్కెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో పడేయాలి. ఎవడు పోయి వాడే తోకున్నాడు అనమాట. అరే నా సన్ స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది. ఐ కెన్ ఫీల్. ఓకే చెప్తా. వెళ్ళి ఒక సారీ తీసుకొని సారీ పెట్టుకొని అమ్మాయిలకు డాన్స్. నడుం కనిపించాలి మనకి, నడుం కనిపించాలి. దేవుడా అది చూడాలి, అది మనం చూడాలి ఈ కళ్ళలో. అని ఈజీయా కదా అయితే. వస్తున్నారు ప్లీజ్. రాబోతుంది, అందరూ వెయిట్ చేయండి. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. పక్కన పట్టాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. మామగారు
మధ్యాహ్నం 3:30 కెరటం. పసుపు, వెజిటేబుల్. కారం పొడి ఇవ్వలేదా? లేదు. అదో ప్రకారంగా పంపిస్తుంది. ఫుల్ హ్యాపీ. నా మినిట్ మేడ్ పోయింది. ప్రామిస్ లోపలికి పోయింది కదా అందుకే. లేదు, సగం ఉండే బ్యాటరీస్ మార్చేటప్పుడు ఆడ పెట్టినా. హాఫ్ నిమ్మకాయలు వేపేసాను లాస్ట్ పెట్టి ముందు. అండ్ మినిట్ మేడ్ కూడా సగం తాగింది ఉంది. ఎక్కడ నిమ్మేశారు? ఓహో కాదు, దీంట్లో కొంచెం తీసుకున్నా మొత్తం చేసాను. కొంచెం తీసుకుందాము, పొద్దున్న దాకా పాడైపోద్దేమో. ఇప్పుడు ఏంటంటే అందరూ ఫుడ్ ఐటమ్స్ బయటకు వచ్చాయి లంచ్ కాబట్టి. సో లంచ్ కాబట్టి అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు బయట ఉన్నప్పుడు ఇప్పుడే లేపగలుగుతాం. అందరూ తినే బిజీలో ఉంటారు, తర్వాత అన్నీ దాచిపెట్టేస్తారు. ఆ బిజీలో ఉండలేం, మనము లేపలేం. సో బయట ఉన్నప్పుడు చిందరవందర. అటువైపు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే కనుక అయితే దీని గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది అంతే. అక్కడ పెట్టి బ్యాటరీస్ చేంజ్ చేసుకుంటున్నా, పక్కకెళ్ళి లేపిర్రు. సాయంత్రం 4 చేయొచ్చా? యాజ్ ఎ చీఫ్ గా అడుగుతున్నా. యాజ్ ఎ చీఫ్ ఏమీ లేదు, చీఫ్ ఏం కాదు. ఇచ్చేయమంటావు అయితే మరి మినిట్ మేడ్. విష్ణు, మన చికెన్ తిన్నోళ్ళేమో తిట్టినావు కదరా, చికెన్ దొంగతనం చేస్తాను. మష్రూమ్ అబ్బే దొరికిందా? సాయంత్రం 4:45 మీరు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చి 2 వారాలు గడిచింది. మీరు ఇంటిని మీ ఇల్లుగా భావిస్తున్నప్పటికీ మీకిష్టమైన వారిని మీరు మిస్ అవుతున్నారని బిగ్ బాస్కి తెలుసు. వారు మీతో ఇక్కడ లేనప్పటికీ ఖచ్చితంగా వారి జ్ఞాపకాలని మీతో ఇక్కడ ఉంచుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటే, ఈరోజు మీలో నుంచి 5 సభ్యులకి వారి ఇంటి నుంచి గిఫ్ట్స్ పొందే అవకాశం ఉంది. కానీ ఆ 5 ఎవరనేది మీతో ఉన్న మీ తోటి ఇంటి సభ్యులే నిర్ణయించగలరు. సమయానుసారం ఇంట్లోకి 2 సభ్యులకి చెందిన చెరొక గిఫ్ట్ వస్తుంది. 2లో ఎవరు ఆ గిఫ్ట్ని పొందగలరు మీతో ఉన్న ఇంటి సభ్యుల మీద ఆధారపడి ఉంటుంది. బిగ్ బాస్ అడిగినప్పుడు 2లో ఎవరికి ఇంటి నుంచి వచ్చిన గిఫ్ట్ లభించాలో, ఎవరి గిఫ్ట్ని తిరిగి పంపించాలో తగిన కారణాలు చెప్పి లాలీపాప్ని వారికిచ్చి తమ మద్దతును తెలియజేయాల్సుంటుంది. 2లో ఎవరి దగ్గరైతే ఎక్కువ లాలీపాప్స్ ఉంటాయో ఆ సభ్యుడు గిఫ్ట్ని పొందుతారు. సాయంత్రం 5 It's my dad's shirt. అయ్యో You guys played with his dad. నీ గడియారం ఎవరి పేరు కనిపి నాకు సైడ్ నిఖిల్ అభయ్. నిఖిల్ది వాళ్ళ డాడీది షర్ట్, అభయ్ది గడియారం. హాస్పిటల్ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. గిఫ్ట్ వద్దు, ఇల్లే అది గుర్తొచ్చి. మీరు మీ ప్రేమని ఎనర్జీ అంతా ఇక్కడి నుంచి పంపించండి. డెలివరీ
స్టోరీ అవుతుంది. డోంట్ వరీ. ఓ బిగ్ బాస్, ఒక్కరికి ఎట్లు ఇస్తాం బిగ్ బాస్. సో బేసిక్గా మా డాడీతో ఏంటంటే నాకు కొంచెం భయంతో కూడిన ఇష్టం. బాగా తక్కువ మాట్లాడతా. ఆయన ఉన్నన్ని రోజులలో ఒకసారి హక్ చేసుకున్నాను నన్ను. మా డాడీ ఎంత స్ట్రిక్ట్ అంటే ఆయన ఇంట్లో ఉంటే ఫ్రెండ్స్ రాకపోయేటోళ్ళు ఇంటికి. ఆయన మ్యాథ్స్ టీచరు. కానీ నేను సినిమాలకు వెళ్తా అంటే ఫస్ట్ సపోర్ట్ చేసిందే డాడీ. సో నేను సినిమాలకు వచ్చిన కొత్తలో నాకు వచ్చిన ఫస్ట్ శాలరీతో కొనిచ్చిన వాచ్ అది డాడీకి. ఆయన ఉన్నన్ని రోజులు అదే పెట్టుకున్నాడు. సో అదొక్కటే ఆయనతో నాకు మెమరీ. దట్స్ ఇట్. యాక్చువల్లీ అది మా నాన్న షర్టు. చాలా నేను ఊరి నుంచి బయట ఉంటా అని బేసిక్లీ అబ్బాయిలకి నాన్నతో అంత హక్ చేయాలన్నా ఉండదు కాబట్టి ఆయన తెలియకుండా దొంగతనం చేస్తాను బట్లు హక్ ఫీల్ ఉంటుంది. ఏం లేదు అంతే. నేను నా లాలీపాప్ అభయ్కి ఇస్తున్నాను. ఎందుకంటే నా స్టోరీ కూడా మీలాంటి స్టార్ట్ అయింది. సో అభయ్, నా తరపున లేరా మీకు గాడ్ బ్లెస్ యూ. ఈవెన్ ఐ వాంట్ గివ్ దిస్ టు అబ్బాయి, ఎందుకంటే సేమ్ మా డాడీ గుర్తొచ్చారు ఆయన స్టోరీ చెప్పగానే. సో అందుకే నాకు తెలుసు అన్న ఎమోషన్స్ చెప్పడు బయటికి చాలా స్ట్రాంగ్గా, కానీ ఐ వాంట్ హిమ్ టు బి, అంటే మీరు ఈ జర్నీలో మీ డాడీ మీతో ఉండాలని. ఏంద్రా ప్రపోజ్ చేయమని పోయి ఇది నేను అబ్బాయి అన్నకి ఇస్తున్నాను. అబ్బాయికి చాలానే వచ్చాయి. నిఖిల్, నాన్న షర్ట్ వేసుకుంటే నాన్న మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అట్లీస్ట్ సరే వాచ్ వాడికి స్ట్రెంత్ ఇస్తుంది, వాడికి ఎప్పుడు అది ఉంటుంది అని అంటే అది బెస్ట్ ఏమో అని అబ్బాయికి సపోర్ట్ చేసినాను. అండ్ నిఖిల్ గారికి కావాల్సినంత స్ట్రెంత్ ఉంది. డెఫినెట్గా వాడు వాళ్ళ నాన్న మిస్ అవుతున్నాడు. డెఫినెట్గా మీ నాన్నంత కాకపోయినా దాంట్లో ఎంతో కొంత స్ట్రెంత్గా మేము ఉంటామని అనుకుంటున్నాం నిఖిల్. అభయ్, మీరు వెళ్ళి మీ గిఫ్ట్ని తీసుకోండి. థ్యాంక్ యూ. అభయ్, బిగ్ బాస్ నిఖిల్ గిఫ్ట్ని స్టోర్ రూమ్లో పెట్టేయండి. సాయంత్రం 6:45. ఐ లవ్ యూ బాలుగాడు, క్యూటీ అసలు. బుజ్జిగాడు. నాకు అంత అటాచ్మెంట్స్ దేంతో లేదు. అండ్ వీడు తప్ప అంటే వీడు లేకుండా నేను పడుకోలేను. నేను బాలుగాడు అని అంట. ఒక 5 years ఒక రిలేషన్షిప్లో ఉన్న తర్వాత తను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఐ ఫౌండ్ ఏ ఫ్రెండ్. నేను ఒక్కసారి ఏదో షాప్లో చూసి ఈ బొమ్మ బాగుందంటే ఈ గేవ్ మీ. ఫ్రమ్ దెన్ అది ఒక 1.5 years నుంచి నేను నిద్రపోలేను అది లేకుండా. అంటే నాకు అంత, అండ్ ఇది వచ్చే ముందు కూడా ఇది లేకుండా ఎలా పడుకోవాలి అన్న థాట్లోనే వచ్చాను. బట్ యా నాకు నైనిక అండ్ విష్ణు దొరికారు లక్కీగా. నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ నిద్రపోతాను. సో
ఇది లేకుండా కూడా నేను ఉండగలను అండ్ నాకు తెలుసు నైనిక అది ఎంత ఇంపార్టెంట్. సో ఐ వాంట్ మీరు డిసైడ్ చేయండి, బట్ నాకు నేను చూస్ చేసుకోవాలంటే నాకు నైనికకి ఇవ్వడం ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ సారీ, మళ్ళీ అనుకున్న ఈ టాపిక్ చెప్పొద్దు, కానీ ఇక్కడ ఉన్న ఎమోషన్స్కి ఐ హ్యావ్ టు. ప్రతిసారి ఎవరికైనా గట్టిగా ప్రేమిస్తే సంథింగ్ హ్యాపెండ్. అండ్ ఇక్కడ వచ్చాక ముందు 20 days కూడా నాకు తనకి చాలా జరిగాయి, చాలా వద్దు అనుకున్నాము, కానీ తను గివప్ చేయలేదు, నేను గివప్ చేయలేదు. ఆఫ్టర్ మై అబ్యూజివ్ రిలేషన్షిప్ నేను హైదరాబాద్లో ఒక పర్సన్ వల్ల హీల్ అయితే అది తనే. ఈ షర్ట్ కూడా లైక్ ఐ టోల్డ్ యూ గైస్ 2 days తనని వేసుకోమన్నాను, ఎందుకంటే నాకు మనుషుల స్మెల్కి నేను చాలా అటాచ్ అయిపోతాను. అండ్ ఆ టాయ్ నేను ఎలాగో పడుకోవాలి కాబట్టి ఆ షర్ట్ నాకు ఉండాలి, నీ షర్ట్ ఉండాలి అని ఉన్నా. ఐఎమ్ సారీ కన్నా, ఎందుకంటే నేను కూడా కొన్ని తప్పులు చేశాను, కానీ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ హౌ మచ్ యూ లవ్ మీ. ఐ లవ్ యూ సో మచ్ కన్నా. నైనికాకి ఇద్దామనుకున్నా, దాని వెనకాల 2 కారణాలు ఉన్నాయి. నైనికాకి కొంచెం ఎమోషనల్ సపోర్ట్ కావాలి, అది నాకు అనిపించింది. థ్యాంక్ యూ. ఎనీ డే బా. థ్యాంక్ యూ. నేను కూడా నైనికాకి ఇవ్వాలనుకుంటున్నా. ఆయన ఉన్నారు అనేసి ఒక ఫీలింగ్ ఉంటుందని. నేను ఇది నైనికకి ఇద్దాం అనుకుంటున్నా. ఆ పర్సన్ ఇది చూసి నీతో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను నేను. దట్స్ ఇట్ బెటర్. గాడ్ బ్లెస్. తీసుకో. ఉంటాడు 100% అండ్ నా చెల్లి నేనున్నాను. ఇది చుట్కీకి ఇద్దాం అనుకున్నా నైనికాకి. నా దగ్గర ఏం లేవు ఉంచుకోవడానికి, అట్లీస్ట్ మరి అయినా నీకు ఇవ్వాలి అని. మీకు మేమున్నావు నాన్న. నైనికకి ఎందుకంటే స్మెల్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అని నాకు తెలుసు. ఇప్పుడు ఒక స్మెల్ మనకు వస్తే మనం లాస్ట్ టైం ఎప్పుడు స్మెల్ చేసాం అక్కడికి వెళ్ళిపోతాం. సో ఇట్ విల్ ఎఫెక్ట్ యూ మోర్ అండ్ యూ విల్ బీ మోర్ స్ట్రాంగర్. అండ్ డోంట్ వరీ, he won't miss you won't miss him. He won't leave you. He won't leave you. You are such a cutie pie. వాడదా మరి రాత్రి 7 గంటలు. నైనిక, సీత గిఫ్ట్ని స్టోర్ రూమ్లో పెట్టండి. మీరు మినహా ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. ఓకే పేపర్స్. బాయ్ రా క్యూటీ బాయ్. బాయ్ చెప్పు మీ అక్కకి, బాయ్ చెప్పు. షీల్ మిస్ యూ. ఓకే, తను నీకు చాలా మిస్ చేస్తుంది. ఓకే, కరెక్ట్. బాయ్ బాయ్. షీ లవ్స్ యూ. రాత్రి 7:15. ఉన్నాడు కదా, ఇష్యూస్ ఏం లేదు కదా. బట్ దీంతో ఇంకేమైనా వస్తే తెలియదు అంటే ఎవరికి తెలియదు కదా నేను ఎట్లుంటా ఏంటి అని. ఆయనకి తెలుసా? నేనేంటో కంప్లీట్గా తెలుసు. మళ్ళీ ఎందుకు ఏడుస్తాను? అదొకటే నమ్మకం అంతే.
100 మంది 100 రకాలు మాట్లాడతాడు అనేది నువ్వే చెప్తావు నాన్న. బట్ యూ నో వాట్ ఈస్ ట్రూ, రైట్? రైట్? రాత్రి 7:30 నాది మా నాన్నది ఫోటో. నాన్నకు సింగర్ అవ్వాలి అని ఉండే, మ్యూజిక్లో చాలా ఇంట్రెస్ట్ ఉండే. బట్ ఆయనకు ఎవరు సపోర్ట్ చేయలేదని నన్ను దీంట్లో పుష్ చేసిండు అనమాట. నేను ఇంటర్లో కాలేజ్కి కూడా చక్కగా వెళ్ళలే, కంటిన్యూ యూట్యూబే చేసుకుంటుండే. ఈ సపోర్టెడ్ మీ ఎలాట్. నా ఫోటో వచ్చేసి 2021 జూన్లో దిగినాం, లాస్ట్ ఫోటో మా నాన్నతోని. దాని తర్వాత జూలైలో కోవిడ్ వల్ల ఆయన చనిపోయారు. ఎస్, దట్స్ ద లాస్ట్ ఫోటో విత్ మై డాడ్. అంతే. థ్యాంక్ యూ. I think this is the only photo I have with my father. మ్యాక్సిమం ఒక 20-30 డేస్ స్పెండ్ చేశాను మా డాడీతో కరెక్ట్గా. బికాస్ మా డాడీ చాలా యాంగర్ ఇష్యూ అక్కడ నుంచి వచ్చింది నాకు కూడా. నేను కరెక్ట్గా మాట్లాడిందంటే August 15th. అప్పుడు మీరు August 15 చెప్పారు కదా, మా డాడీ బర్త్డే ఆగస్ట్. మా డాడీ ఎక్స్పైర్ అయిన డే అది. అప్పుడు ఆ లాస్ అర్థం కాలేదు నాకు. బట్ హీ వాంటెడ్ మీ టు బి అన్ యాక్టర్. ఐ యామ్. బట్ నాకు ఆ ఫోటో వద్దు. నబీల్కి ఆ ఫోటో పర్లేదు, నెససరీ ఉంది అనుకుంటా. మీ ఇష్టం. బికాస్ ఐ బిలీవ్ మై డాడ్ ఇస్ విత్ మీ. సేమ్ ఇక్కడ ఉంటాను అనుకుంటాను నేను ఇప్పుడు, నా బిహైండ్. దాట్స్ వై ఐఎమ్ హియర్. నేను పృథ్వీకి ఇవ్వాలని కోరుకుంటున్నా. ఫోటో కూడా లేదు రీసెంట్ది, అండ్ మెమరీస్ కూడా లేదు అట్లీ. అండ్ మేము చూస్తున్నాం పృథ్వీ ఎంత కొంచెం ఎమోషనల్ అవుతున్నారు అనేసి. సో అట్లీస్ట్ ఇది ఆయనతో ఉంటే ఆయనకు కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది అని నేను అనుకుంటున్నా. నేను చాలా స్ట్రాంగ్. ఆయన చెప్పినట్టే మా డాడీ జరిగిపోయిన రోజు కూడా మా ఇద్దరు అన్నలు ఏడుస్తుంటే నేనే వాళ్ళకి ఇంకా స్ట్రెంగ్త్ ఇచ్చిన. ఐ హ్యావ్ మై డాడ్ ఇన్ మై హార్ట్. ఈజ్ వాచింగ్ మీ. ఆయన నుండి చూస్తున్నాడు. నేను స్టార్ అవ్వాలనుకున్నాడు. ఇవాళ నేను ఈ స్టేజ్ దాకా వచ్చిన. ఆయన నాకు గుర్తున్నాడు. నేను ఇంకా ముందుకు వెళ్తా. ఐ బిలీవ్. ప్లీజ్ పృథ్వీకి ఇచ్చేయండి. ప్లీజ్. నబీల్కి ఇద్దామనుకున్నా, కానీ సేమ్ బోట్. నేను నబీల్కి ఇస్తున్నాను. టైగర్. మా టైగర్, మా సింహం. ఇది నేను నబిల్కి ఇవ్వాలనుకుంటున్నాను. పృథ్వీకి నేనున్నా యాజ్ అ బిగ్ బ్రదర్. ఇట్ ఇస్ ఫర్ యూ. స్టే స్ట్రాంగ్. నిజంగా చాలా కష్టంగా ఉంది ఇద్దరిలో చూస్ చేయడానికి. పృథ్వీ, నువ్వు యూ వెరీ 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 స్ట్రాంగ్. నువ్వు చెప్పినట్టు మీ డాడీ నీతో ఉంటాడు, ఆ గట్ నీకుంది. ఎందుకు నాకు పర్సనలీ నబిల్కి ఇవ్వాలనిపిస్తుంది, ఎందుకంటే ఆయన నాతో షేర్ చేసుకున్నారు. ప్రతిసారి లో ఫీల్ అవ్వగానే పేరెంట్స్ని గుర్తు చేసుకుంటారు, ఆ స్ట్రెంగ్త్ ఇలా వస్తుంది అని. వెరీ స్ట్రాంగ్. కొడుకుది ఫాదర్ బాండింగ్ ఎట్లుంటే అంటే చెప్పుకోలేడు వాడు ఎప్పుడు ఫాదర్కి. అన్ని ఎమోషన్స్ని వెనకాల వదిలేసుకొని చాలా బ్లైండ్గా వెళ్తూ ఉంటాడు ఫ్యామిలీ గురించి. సో సింగిల్ ఫోటో ఉంటే దాని వాల్యూ ఏందో నాకు తెలుసు. సో నీకు అదొక్కటే ఫోటో ఉందనో నాకు అదొక రీజన్ తప్ప ఇంకేం లేదు. ఇంతకు మించి నేను చెప్పలేను. నబీల్, మీ గిఫ్ట్ని తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు సేమ్ ఫోటోలు పెట్టి ఇట్లా వేస్తారు. మీ నాన్న బాగా హ్యాండ్సమ్ ఉండాలి. సూపర్ హ్యాండ్సమ్. సేమ్ జీన్స్. నా మమ్మీ చెప్తారు గర్ల్స్ అన్ని నాన్న మీద. స్మైల్స్ ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ స్మైల్.
రాత్రి 9 గంటలు. ఇది వన్ ఆఫ్ ది ఎమోషనల్ థింగ్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ మీరు నాకు సింపతి మీద ఇవ్వాలని అయితే నేను కోరుకోవట్లే. మా అమ్మ చనిపోకముందే ఆవిడ చెప్పింది దట్ నువ్వు ఇంటి నుంచి బయటికి రావాల్సిన సిచ్యువేషన్ ఇది ఉంది, మా అమ్మ ఇట్లా చనిపోతుంది బయటకు వస్తుంది అనే సిచ్యువేషన్ నేను ప్రిడిక్ట్ చేయకముందే ఆవిడ చెప్పింది. నేను ఎప్పుడు యూజ్ చేసే వర్డ్స్ ఆమదామ వేద దండోపద్యాలు అనే వర్డ్ ఆవిడ దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. మా తాతయ్య నాకు ఒకటే చెప్పాడు, నువ్వు ఎవ్రీ టైం మీ అమ్మమ్మ మాట వింటావు కాబట్టి ఆ షాల్వా ఇస్తే తీసుకో అని చెప్పి ఆయన ఇచ్చారు నాకు అది. అండ్ షాల్వా నాకు చాలా కనెక్టెడ్ థింగ్ అండి. దట్స్ ఇట్, అంతవరకే చెప్పగలుగుతాను నేను. నాకు ప్రేరణకి కొంచెం చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఆ మిస్అండర్స్టాండింగ్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే యు ఆర్ ద బెస్ట్ మ్యాన్ హియర్ అంటుంది ప్రేరణ. దాని వెనకాలో ఒకటే కారణం, మీ అందరిలో ఇఫ్ యూ సీ ఎనీ గుడ్ క్వాలిటీ ఇన్ మీ, ఒక సింగిల్ గుడ్ క్వాలిటీ, అది ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మీ ఓన్లీ, మాత్రం నా నాన్నగారు నా మమ్మీ వల్ల. నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ నేనే నేర్చుకున్నాను, కానీ ఆల్ ద గుడ్ క్వాలిటీస్ ఆర్ బికాస్ ఆఫ్. సో ఒక రోజు నేను ఇంట్లో ఉన్నప్పుడు నాకు అప్పుడు మా వైఫ్కి కోవిడ్ వచ్చింది, మమ్మీకి కోవిడ్ వచ్చింది, అబ్బాయికి కోవిడ్ వచ్చింది. నేను నా ఇంట్లో ఉన్నప్పుడు చాలా నాకు నెగిటివ్ అండ్ సూసైడల్ థాట్స్ వచ్చాయి. అదే సేమ్ టైంలో ఈ ఫోటో కాదు వేరే ఫోటో నా నాన్నగారికి పై నుంచి కిందకి పడింది. సో ఆయన ఎక్కడి నుంచి నాకు కాపాడారు మళ్ళీ. సో ఇది కానీ యాజ్ ఇట్ ఈస్ నేను మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ ఇది ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ మనీ. మణికంఠ నాకు తెలుసు మీ మమ్మీ స్వెటర్ నీ దగ్గర ఉంది, అది నాతో నాకు సార్ స్టేజ్ మీద నా ముందే ఇచ్చారు. సో నీ దగ్గర అట్లీస్ట్ అది ఉంది, అదొక నువ్వు పట్టుకొని పడుకోవాలన్నా నీకు ఆ స్వెటర్ ఉంది కాబట్టి ఆదిత్య అన్నకి ఆ ఎమోషన్ హెల్ప్ అవుతుందని నా ఫీలింగ్. అందుకే ఆదిత్య థ్యాంక్ యూ బంగారు. నేను కూడా ఆదిత్య గారికి ఇవ్వాలనుకుంటున్నాను. ఆదిత్య గారికి ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆయన నాన్న ఫోటో వస్తేనే ఆయనలో ఆ క్వాలిటీ ఇచ్చిందంటే, ఆయనతో ఉంటే ఐ థింక్ ఇంకొంచెం ఎక్కువ మాట్లాడండి. మనందరికీ నాన్న అంటే చాలా ఇష్టం, అన్నీ కొనిపెడతారు, ఎత్తుకొని ఆడిస్తారు, అన్నీ చేస్తారు. కానీ నాన్నకి మనం అంటే ఎంత ఇష్టం అనేది చాలా మందికి తెలీదు. మీరు నాన్న అయితే తప్పది తెలీదు. సో ఆదిత్యకి వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, మనం వాళ్ళని ఎత్తుకొని ఆడిచ్చేటప్పుడు ఆదిత్య. ఇంకోటి అంటే ఇక్కడ కాదు, కానీ నేను మనీకి చెప్పాను, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నాకు మనీతో అంత ఎమోషనల్ బాండింగ్ అయింది. నేను నా అబ్బాయి ఫోటో మనీకి మీ అందరికీ చూపిస్తాను, అప్పుడు మీ అందరికీ తెలుస్తుంది ఎందుకు నాకు మనీకి అంత ఎమోషనల్ బాండింగ్. ఒక్కసారి అందరు టుగెదర్ 1 2 3 మరి సెండ్ ఆఫ్ లాంటి అయింది, మరి సెండ్ ఆఫ్ లాంటి అయింది. రాత్రి 9 గంటల 15 నిమిషాలు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఎ మ్యాన్ ఈజ్ బ్యాడ్ అంటిల్ హీ బికమ్స్ డాడ్ అని. మగాడికి తండ్రి అయితే అన్ని అయ్యేంతవరకు అప్పుడు తెలుస్తుంది వాళ్ళ నాన్న ఎంత బాగా చూసుకున్నాడు వాడు అనేది. రాత్రి 10 గంటల 45 నిమిషాలు. ఏంటో అడుగుతున్నావు ఇందాక కిచెన్ ఏంటది? పిక్కలు చెప్పు ఇక్కడ పెట్టా. పిక్కల్ టమాటా పిక్కల్ కదా. యాక్చువల్లీ ఇప్పుడు మొత్తం కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నారు మన హౌస్లో? 13. నువ్వు మసాజ్ మీద ఫోకస్ చేయట్లేదు అమ్మాయి, మసాజ్ మంచిగా చేయాలి నాకు. ప్రేమ కావాలి, కచ్చ కాదు. రేష్మి మసాజ్ చేస్తుంది, హెడ్ మసాజ్. వేసుకుంటాను వేసుకుంటా. ఒక 3 మంచి మాటలు చెప్పు నా గురించి. నువ్వు సూపర్ హ్యాండ్సమ్, మంచోడు. చూడు కానీ ఈ బాల్స్ అని మళ్ళీ మీరే తీయాలి. మీకోసం పోన్లే పక్కమని తీసేస్తున్నాం. పడిపోయినావా మని? అందమైన అమ్మాయిల కోసం ఎవరు పడరు చెప్పరా? నీకోసం ఆమె పడిందా అని అడిగాడు.
రే మెల్లిగా మెల్లిగా బాల్ బయటపడ్డాయి అనుకో బస్ట్ అవుతావు పైనకి పట్టు ఓపెన్ చేయి ఇంకొంచెం ఇట్లా మీద గుంజి పట్టుకోర్రి. ఓ మై గాడ్ మనీ చేశాడు ఇది చేశాడు మనీ చేసి దాంట్లో వేసాడు. మనీ మీద నాకు కూడా డౌట్ ఉంది. ఆడు ఏం చెప్పట్లేదు. ఆడు మసాజ్ చేయించుకుంటున్నాడు మీ చీఫ్ తో. ఎందుకలా తోస్తురా మ్యాన్ ప్రేరణని? అమ్మో దట్స్ రైట్. పౌచ్ ఇవ్వండి. ఏదైనా పాట పాడు, మసాజ్లు చేయి మా చీఫ్ కి, అప్పుడే ఏవైనా ఇస్తాం. డాన్స్ చేయాలా నీకు పాట పాడాలా? 2 పాట పాడుతూ ఇలా ఇలా డాన్స్ చేయాలి. యా అందమైన ప్రేమ రాణి చెయ్యి డాన్స్ ఎక్కడ? సత్తురేకు కూడా స్వర్ణమేలే. డాన్స్ ఎక్కడ? అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే. అదొక డాన్స్ ఎక్కడ? చెమట నీరే అస్సలు ఒప్పుకో. లోపల వేస్తుంది హార్ట్ లో. మాకు కనిపించాలి. మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం. పౌచ్ ఇచ్చేంత వరకు ఇట్లానే చేస్తాను. డాన్స్ చేయించు. డాన్స్ నా డాన్స్ ఇంతే లేదు. సంగీతమే మా దగ్గర పౌచే లేదు. మాకు పాట పాడితే మేము ఇవ్వము, డాన్సే కావాలి. పాట పాడమంది నేను పాడాను. లేదు యష్మి, నా దగ్గర లేదు. స్టాండ్ బై యువర్ వర్డ్స్. నీ వర్డ్స్ మీద నువ్వు ఉంచాలి యష్మి. దట్స్ వెరీ రాంగ్. నీకు దండం పెడతా, నా దగ్గర మదర్ ప్రామిస్ లేదు. మదర్ ప్రామిస్ లేదు. అమ్మని నిజంగా అంత పెద్ద ప్రామిస్ ఇస్తావా? నా దగ్గర లేదు. ఎవరు తీసారు? నాకేం తెలుసు, నాకు తెలీదు. మరి ఈ రోజు ఏం భయ ఎంత స్ట్రెస్ ఉంది? స్ట్రెస్ కాదురా, ఎమోషనల్ బర్స్ట్ అవుట్. కంత్రి తెలివి తగలయ్యా. అమ్మో, దొంగతనం చేసేటప్పుడు మన సరుకులు కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని అర్థమైంది బిగ్ బాస్ నాకు ఈ హౌస్లో. రాత్రి 12:15.
ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983702కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నాగమణికంట బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983705కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నైనిక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983706కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983707కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983709కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సీత బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983710కి మిస్డ్ కాల్ ఇవ్వండి. శేఖర్ భాషా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983711కి మిస్డ్ కాల్ ఇవ్వండి. విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983713కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే Disney+ హాట్‌స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ ఈ రోజు రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి.